గర్వముగా ప్రవర్తించి వారికి ఆయన గొప్ప ప్రతీకారము చేయును. చాలామంది విశ్వాసులను చూస్తుంటా, చాలామంది విశ్వాసుల కన్నా ఈ మాట చెప్పడానికి కొంచెం బాధపడుతున్నాను. జాగ్రత్తగా గమనించండి. నాకు తెలిసినంత వరకు అండి 99% విశ్వాసులందరూ కూడా భయము భక్తి కలిగి ఉంటారేమో, కానీ సేవకులు ఉండడం లేదండి ఈ రోజుల్లో. సేవకులకు ఉన్నంత గర్వం ప్రపంచంలో ఇంకెవరికి లేదు. దేవుని సేవకుడిగా చెప్తున్నాను. అటువంటి గర్వము కలిగిన సేవకులను దేవుడు వాడుకోడండి. సేవకులమైతే మనకి ఏముండాలంటే, ప్రభువుకి ఏ విధమైనటువంటి తగ్గింపు ఉందో అటువంటి తగ్గింపు మనం కలిగి ఉండాలి. గర్వంగా వెర్రవేగినటువంటి చాలామంది సేవకులు ఆ తరువాత కాలంలో కనుమరుగైపోయినట్లుగా చరిత్రలో మనం చూస్తూ ఉన్నాం. కనుక గర్వం మనలో ఉంటే గర్వాన్ని తొలగించాలి. విశ్వాసులుగా ఉన్నటువంటి మనం దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసంగా ఉన్నటువంటి మనము విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవుడు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.